అనంతపురం జిల్లా రైతుల ఆత్మహత్య యత్నంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు సీఎం. అకాల వర్షాలతో పంట నష్టం కారణంగా ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఇద్దరు రైతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అలాగే పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు ఏపీ సీఎం. 1670 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగినట్లుగా వివరించారు అధికారులు. రైట్ పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రామాంజనేయుల ద్వారా. రైట్ సీఎం ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. రామాంజనేయులు, ఎంత నష్టం జరిగింది అకాల వర్షాల కారణంగా రైతులకు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం ఆదివారం రాత్రి వీచినటువంటి బలమైన ఈదురు గాలులకు అన్నదాత గుబులు గుర్తించాయి. ప్రధానంగా గాలులు రావడంతో మొత్తం రాత్రి అంతా కూడా రైతులు జాగరణ చేసి ఉదయం పంట తోటల్లోకి వెళ్లి చూస్తే వారి గుండె బరువెక్కింది. ప్రధానంగా అరటి తోట మొత్తం అంతా కూడా పంట అంతా కూడా నాశనం అయిపోయింది. వారం రోజుల్లో పంట చేతికొస్తుందని ఆశ పెట్టుకున్న రైతులకు మొత్తం నష్టాల్లోకి తోసేసింది. ప్రధానంగా అనంతపురం జిల్లాలోని మొత్తం ఎల్లనూరు, సింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో ఇది ప్రధానంగా నష్టం చేకూర్చింది. అరటి సుమారు 600 హెక్టార్లలో ఈ నష్టం వాడిల్లింది అని చెప్పి అంటున్నారు. తర్వాత కూడా మొక్కజొన్న, టమోటా పంటలకు కూడా తీవ్రమైన నష్టం జరిగింది. దీంతో అనంతపురం జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పులు చేసి పంట సాగు చేస్తే చేతికి పంట వచ్చే సమయంలో పంట మొత్తం అంతా కూడా నేలపాలు చేసింది అని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. దీని మీద అనంతపురం జిల్లాలో మొత్తం ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అందరూ కూడా స్పందించి జరిగినటువంటి నష్టం మీద అధికారులతో సమీక్షించారు. వెంటనే నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయాలని చెప్పేసి నిన్నటి రోజే ప్రభుత్వం కూడా ఆదేశించడంతో హుటాహుటిన అధికారులు కూడా విచారణ చేపట్టి ఏ మండలాల్లో ఏ గ్రామాల్లో ఎంత మేరకు నష్టం వాడిల్లింది, ఏ పంటకు ఎంత నష్టం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసే పనిలో ఉన్నారు. ప్రాథమికంగా కూడా ప్రభుత్వానికి ఒక అంచనా మేరకే ఇంత నష్టం జరిగి ఉంటుందని చెప్పేసి అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం పంట నష్ట పరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి ఓ వైపున రైతులు కోరుతుండగా ప్రభుత్వమే వీటి మీద స్పందించింది. ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జిల్లా అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే ఈ నష్టం మీద ప్రభుత్వం ఆలోచించి రైతులకు ఏ మేరకు మేలు చేకూర్చాలా అనే దాని మీద ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆశ. రైట్ రామాంజనేయులు, థాంక్స్ ఫర్ ద అప్డేట్.